నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ఎన్నికలు 2 సంవత్సరాల కాల పరిమితి కొరకు నగరంలోని జిల్లా వ్యాన్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షులుగా బండి మల్లయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సిద్ది సంపత్, క్యాషియర్ గా గొడుగు అంజయ్య, ఉపాధ్యక్షులుగా బండారుపల్లి సంపత్ గౌడ్, పంగా మహేందర్, మండల కుమారస్వామిలు, సహాయ కార్యదర్శులుగా మారాజు, కానకరాజు, రేవణ సిద్దప్ప, పత్యం కుమారస్వామి ఎన్నికయ్యారు. తదనంతరం అందరూ కలిసి స్వీట్లు పంపిణీ చేసుకుని ఎన్నికైన అభ్యర్థులకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మరుసటి రోజు గెలిచిన అభ్యర్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలవడంతో వారికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తన వంతు సహాయంగా వ్యాన్ అసోసియేషన్స్ కు సీసీ కెమెరాలతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తానని, అలాగే అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇచ్చారని అధ్యక్షులు తెలిపారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ వ్యాన్ ఓనర్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ వ్యాన్ ఓనర్ అసోసియేషన్ బాగా వెనుకబడి ఉన్నది. మా ఇంతకుముందు ఉన్న పెద్దలను కలుపుకొని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మా ప్రత్యేకత ఏందో చూపించాలని, అభివృద్ధి చేసి చూపించాలని అనుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ అసోసియేషన్గా నన్ను అధ్యక్షులుగా గెలిపించినందుకు ఫస్ట్ ముందుగా మా అసోసియేషన్ ప్రతి ఒక్క ఓనర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కు, కిన్నెర్కు, అలానే ఇంత మంచిగా మమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు ప్రతి సభ్యునికి నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నా మాట నమ్మి నన్ను గెలిపించినందుకు వాళ్లకు నేను ఎలవేళ నేను ఏ రకంగా నన్ను వాళ్ళు గెలిపించారో ఇన్నేళ్ల నుంచి ఖచ్చితంగా వాళ్ళకి సరైన మేము న్యాయం చేసుకుంటామని. ఎందుకంటే మాకు ఒక మోటార్ ఫీల్డ్ అంటేనే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మా జీవితాలు మోటార్ ఫీల్డ్ అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే బాగా బాధలు, మా బండ్లు అంటేనే అందరికీ చిన్న చూపు ఉన్నది. ఇలా మోటార్ ఫీల్డ్ అంటే బండి లేని ఎవరికి బయటికి నడవదు. కానీ ఈ చిన్న చూపును కూడా పోగొట్టి ఇలా కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ అసోసియేషన్ ఈ గెలుపు నాది కాదు, ఈ గెలుపు నా సభ్యులది. ఆ సభ్యులు ఇచ్చిన గెలుపుతో ఇలా నేను గెలిచిన వాళ్ళని నేను ఏనాడు మర్చిపోను. ఈ గెలుపు వాళ్ళకే అంకితం, ఈ గెలుపు నా సభ్యులకే అంకితం అని నేను కడాఖండిగా చెప్తున్నా. ఎందుకంటే మీ అందరం ఏదైనా మేము ఇప్పుడున్న కొత్త గెలిచిన మా పాలక వర్గమే కానీ ఇదివరకు ఉన్న మా అధ్యక్షులు, మాజీ ప్రెసిడెంటే కానీ వాళ్ళందరినీ కలుపుకొని మేమందరం ఒక కలిసికట్టుగా పనిచేసి మేమందరం కలిసి మేము ఒక యూనియన్ని బాగా చేసుకొని మేము ముందుకెళ్తామని నేను ఖచ్చితంగా చెప్తున్నానని ఈ జిల్లా అధ్యక్షుని గెలిపించినందుకు వ్యాన్ అసోసియేషన్ ద్వారా మరొక్కసారి అందరికీ, నాకు నా ఎంబడి తిరిగిన ప్రతి ఒక్క టీముకు, నా ఎంబడి ప్రోత్సహించిన నా మిత్రులకు అందరికీ నేను కూడా వాళ్లకు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. దీనికి మేము ఇప్పుడు కొత్తగా పాలకవర్గం ఎన్నుకున్నందుకు ఇప్పుడు జనరల్ సెక్రటరీగా మా సంపత్ గారికి, అలానే క్యాషియర్గా మా గొడుగు అంజన గారికి, ఉపాధ్యక్షులుగా మా మహేంద్ర అన్న గారికి, మరి కుమారన్న గారికి, ఇంకో కుమారన్న గారికి, మా బండారుపల్లి సంపదకి, మా సంపద అన్న అంటే మేము చెప్పేది ఏం లేదు. ఆయన కష్టమే ఆయన ఫలితం. నిజంగా మా బండారుపల్లి సంపద అన్న అంటే అది ఆయన కష్టం ఆయనకు అది గుర్తించారు ఇక్కడ అని నేను 100% చెప్పుకోగలను. మేమందరం మా వంతు మేము చేసి ఖచ్చితంగా మా యూనియన్ బాగుపడేలా చేసుకుంటాం. మేము వీళ్ళకి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట కూడా మేము నిలుపుకుంటామని మేము చెప్తున్నాం. మేము ఎలక్షన్ కొరకు మాటలు వచ్చి తప్పుకొని వెళ్తున్నాం కాదు. మేము ఏదైనా మాట అంటే ఆ మాట మేము ఖచ్చితంగా పెట్టుకొని చెప్తూ అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.